అర్ధరాత్రి ప్రధాని మోడీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా బంద్ ప్రకటించాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి ఎక్స్ వేదికగా మోడీ రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో సంచలనం రేపుతుంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నేరస్తులను 2.5 నెలల్లోగా వాళ్ళందరినీ కూడా జైలుకు పంపామంటూ మోడీ తెలియజేశారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేగవంతంగా నీట్ రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి 19వ తారీఖునే ఫలితాలు రిలీజ్ చేసామని, భవిష్యత్తులో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇటువంటి బాధ కలగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నియమించి వాటి ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే విధంగా కొన్ని కఠిన చట్టాలు తీసుకురాబోతున్నట్టు, ఈ పార్లమెంటు 2వ వారంలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 2వ వారంలో క్యాబినెట్లో చర్చించి వీటన్నిటిపై కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఎక్స్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్ పర్సన్ సౌరవ్ దాస్ కూడా స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయటం కానీ, లేదంటే ఇతరత్ర ప్రణాళికలు రచించడం కానీ, ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలో భాగమే. ముఖ్యంగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్లలో భాగంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఇటువంటి డిమాండ్లను పూర్తిగా అమలు చేస్తేనే న్యాయం జరిగినట్టుగా తాము భావిస్తామని, లేకపోతే అప్పటి వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి సౌరవ్ దాస్ తెలియజేయడం జరిగింది. అంతేకాదు మరొక పక్క ఈ అంశానికి సంబంధించి ఈరోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చర్చా వేదికగా మారడం కూడా సంతోషకరమైనటువంటి పరిణామం అంటూ చర్చలకు వెళుతున్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు. మరొక వైపు గత 26 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రముఖ పర్యావరణ తత్వవేత్త, విద్యావేత్త అనేటువంటి సోనం వాంగ్చుక్ తన యొక్క దీక్షను విరమించారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు 26 రోజుల నిరవధిక నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ తాజాగా దీక్ష విరమించారు. దీనికి సంబంధించి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, అంటే సుమారు 11 కిలోల వరకు ఆయన బరువు తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలందరూ కూడా ఆయనకు విజ్ఞప్తి చేశారు దీక్ష విరమించాలని. వారి విజ్ఞప్తి మేరకే ఆయన దీక్ష విరమించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు నిన్నటి నుంచి కూడా తాము చర్చలకు సిద్ధమంటూ బీజేపీ సీనియర్ నేతలైనటువంటి జేపీ నడ్డా, జితేందర్ సింగ్లు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులను ఆహ్వానించడం, వాళ్ళని ఆహ్వానించినా సరే వాళ్ళ ఆహ్వానాన్ని తిరస్కరించి ఇకపై చర్చలు లేవంటూ, మీరు మా దగ్గరికి వచ్చినా మేము మీ దగ్గరికి వచ్చినా కూడా చర్చలు లేవంటూ నిన్నంతా కూడా ప్రకటన విడుదల చేసినటువంటి సీజేపీ పార్టీ నేతలు ఈరోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్లేస్లో వారితో చర్చలకు వెళ్ళడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న సాయంకాలం 6:30 నుంచి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వేదిక యొక్క ఆ ప్లేస్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ 1.5 కిలోమీటర్ రేంజ్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బంద్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఆర్డర్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ ప్లేస్లో ఉన్నటువంటి షాప్స్ కానీ, మాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు బంద్ చేయటం అనేది అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్కి సంబంధించి హింసాత్మక ఘటనలు ఏమి కూడా దేశవ్యాప్తంగా చూడడానికి వీర్లేదన్న దాంట్లో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనలోనే ఇంటర్నెట్ సేవలన్నిటి కూడా బంద్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు వేలాదిగా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నటువంటి సీజేపీ పార్టీ మద్దతుదారులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా దేశ నలుమూలల నుంచి కూడా స్విగ్గీ, జొమాటోస్ ద్వారా ఆహారం అలాగే వాటర్ సప్లై చేస్తూ దేశవ్యాప్తంగా సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. కొంతమంది మోడీ అనుకూల మీడియా సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాపై విషం చిమ్ముతూ వ్యతిరేక వార్తలు, అంటే కొన్ని మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్, అలాగే కొన్ని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నా సరే దేశవ్యాప్తంగా ఈరోజు సీజేపీ పార్టీకి చెందినటువంటి మద్దతు, వారు చేస్తున్నటువంటి ఆందోళనకు వస్తున్నటువంటి మద్దతు చూస్తున్నట్లయితే నిజంగా కేంద్రం కంటి మీద కొనుకు లేకుండా చేసి పారేశారు ఈ కాక్రోచెస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ దమనకాండకి ఆ యొక్క వీడియోలన్నీ కూడా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థులను విచక్షణరహితంగా దాడి చేసినటువంటి పోలీసులపై సమగ్ర విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్
లాయర్లందరూ కూడా నిన్న సంఘీభావం ప్రకటించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో తలలు పట్టుకుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు విపక్ష నేతలందరూ రాహుల్ గాంధీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వారు, సమాజ్వాదీ పార్టీ, ఇవేళ కాదు శివసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కొంతమంది బాలీవుడ్ నటులు, వీళ్ళందరూ కూడా CJP చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా CJP పార్టీకి మద్దతుగా ఆందోళన తెలియజేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఈరోజు జూలై 24వ తారీఖున వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా మూసివేయాలంటూ బంద్ పిలిపించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా CJP పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళనలో భాగంగా విద్యా సంస్థలకు బంద్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న విజయవాడలో కూడా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి పలు సంస్థల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి CJP ప్రొటెస్ట్కి ఆంధ్రప్రదేశ్లో కూడా మద్దతుగా చాలామంది నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు వారి యొక్క నిరసనను అడ్డుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అంటే ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అక్కడ చేస్తున్నటువంటి ఇంటర్నెట్ సేవలు బంద్ చేయటం కావచ్చు, NSA యాక్ట్ని పెట్టి అక్కడన్నీ కూడా కఠిన చట్టాన్ని అమలు చేస్తూ అంటే ఒక రకంగా చూసినట్లయితే కొన్ని మీడియాలో చెప్తున్నట్టుగా మణిపూర్లో ఏ రకంగా అయితే ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి అక్కడ హింసాత్మకంగా జరిగినటువంటి సంఘటనలు ఏమి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేశారు, అదే ఫార్మాలు ఫాలో అవుతూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారంటూ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా భారీగా CJP పార్టీకి మద్దతుదారులు అయితే జంతర్ మంతర్ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈరోజు కూడా పార్లమెంటు సమావేశాలు ఉండటం, మోడీ తాజాగా ఈ వీడియో రిలీజ్ చేసి దీనిపై కఠిన చట్టాలు అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అడిగినట్టుగా విద్యార్థులకు జరిగిన దానిపై క్షమాపణ చెప్పడం కానీ వారి యొక్క లైఫ్ ఏదైతే టైం వేస్ట్ అయిందో దానికి సంబంధించిన నష్టపరిహారం ప్రకటించడం కానీ ఏ రకమైనటువంటి అంశాలపై మోడీ చర్చించకుండా కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం, క్యాబినెట్లో చర్చిస్తామని మాత్రమే ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో యొక్క వ్యాఖ్యలను CJP పార్టీ ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పూర్తిగా ఈ నిరాహార దీక్షలు అలాగే ఈ యొక్క ప్రొటెస్ట్ కొనసాగుతుందని చెప్పి వాళ్ళు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి ఆందోళనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ముఖ్యంగా ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి చోటు చేసుకోబోతున్నదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.